నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ జర్నలిస్ట్. ప్రజెంట్ ఇండియాలో కోల్కతాకి సంబంధించిన డాక్టర్ మీద అత్యాచారం జరిగింది. ఈ విషయం ఎంతమంది వరకు రీచ్ అయిందో మనకు తెలియదు కానీ బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మాత్రం ఇది చాలా వైరల్ టాపిక్ అయింది. ఆగస్ట్ ఈ మంత్ 8కి నైట్ 3 to 3:30 మధ్యలో తనను రేప్ చేయడం జరిగింది. రేప్ చేసి చంపేశారు. అది బయట లేకుంటే ఊరవతలనో లేకుంటే అడవి మధ్యలోనో ఇంతకుముందు మనకు నిర్భయ జరిగినట్టు బస్సులోనో అక్కడో అసలు కాదండి. ఎగ్జాక్ట్లీ తను వర్క్ చేసే హాస్పిటల్లోనే ఇదే చర్చకు దారితీస్తున్న విషయం. తను వర్క్ చేసే హాస్పిటల్లోనే తనని అత్యాచారానికి గురవ్వడం జరిగింది. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఎంత మంది ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, డాక్టర్స్, సూపర్ సీనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ అసలు ఏమైపోయినట్టు ఆ టైంలో అత్యాచారానికి గురయ్యేటప్పుడు అక్కడ ఏం సౌండ్స్ ఏం రాలేదా? ఇలా ఉంది మన యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే, ఆ రోజు నైట్ తను డిన్నర్ అయిపోయిన తర్వాత ఒలింపిక్స్ నడుస్తుండే, అవి చూసి పడుకుందామని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి తను సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది. అక్కడే ఎందుకు అనంటే, తన డ్యూటీ 36 hours చేసిన తర్వాత తను మళ్ళీ ఈ నైట్ లో వెళ్ళి మార్నింగ్ లో రావడం ఎందుకు అని చెప్పేసి అక్కడే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లోనే ఎవరైతే ఉన్నారో సంజయ్ అనే వ్యక్తి ఆ టైంలో సెమినార్ హాల్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న తనని చూసి అత్యాచారమే అనుకోవచ్చు, ఆర్ హత్య చేశారు అని అనుకోవచ్చు, లేకుంటే ప్లాన్ ప్రకారంగానే హత్య చేశారా అనే కోణం కూడా మనం ఇందులో నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ వీడియోలో మీకు అదే అర్థమవుద్ది. రైట్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆ జూనియర్ డాక్టర్ తను జూనియర్ డాక్టర్ ఎక్కడైతే పడుకుందో సెమినార్ హాల్లో, అక్కడికి వెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు అని చెప్పేసి పోలీసులు జనరల్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, దాన్ని ఆమె పైన రేప్ అటెంప్ట్ జరిగితే అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఏమని ఇన్ఫార్మ్ చేశారు తెలుసా? తను సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ అంత క్లియర్ గా తను హాఫ్ న్యూడ్ లో ఉంది అండ్ అంత క్లియర్ గా అక్కడ ఆమె ఐస్ దగ్గర నుండి కానీ, నోస్, థ్రోట్ దగ్గర నుండి, తై ఎక్కడైతే ఉందో అది విరిగిపోయి ఉండడం జరిగింది. ఆమె గొంతు దగ్గర ఉన్న బోన్స్ విరిగిపోయి ఉన్నాయి. ఒక డాక్టరే కదా చూస్తే అది అత్యాచారానికి గురైందా లేకుంటే ఆత్మహత్య చేసుకుందా అనే ఈ చిన్న విషయం తెలియదా? మళ్ళీ సీనియర్ డాక్టర్ కదా, ఎట్లా చెప్తారు అంత ఈజీగా? ఆ ఎఫ్ఐఆర్ లో కూడా అదే మెన్షన్ చేశారు. కోర్టులో కూడా అట్లనే సబ్మిట్ చేస్తే కోర్టు తిట్టని తిట్లు తిట్టింది. అట్లుంది మన కోల్కతా పోలీసు. అండ్ ఇది ఇలా ఉంటే ఈ కేసుని ఇంకో కోణంతో పరిశోధిస్తున్నప్పుడు దీంట్లో రాను ఇంకా చాలా కఠినమైన నిజాలు అండ్ నమ్మలేని నిజాలు కొన్ని బయటికి రావడం జరుగుతుంది. అందుకే వీడియో కొంచెం లేట్ అయింది. అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అండ్ వీడియో ప్లాన్ చేయడానికి టైం పట్టింది. తను ఎవరైతే పోస్ట్ మార్టం పంపించిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఇప్పుడు చెప్పినట్టే తన కళ్ళ నుంచి తన ఐ గ్లాస్ ఉంటుంది, ఐ గ్లాస్ బ్రేక్ అయ్యి ఐలో దిగిపోయి అక్కడ ఒక బ్లీడ్ ఉంది, నోస్ మీద బ్లీడ్ అండ్ మౌత్ కూడా బ్లీడ్ ఉంది అండ్ నెక్ దగ్గర కూడా ఒక బోన్స్ అనేవి క్రాక్ అయినాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, బాడీలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ డాక్టర్స్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత కూడా మన పోలీసులు 5 days అయినా కూడా ఇంకా ఆ కేసుని కొలిక్కి రాలేదు. ఫస్ట్ అక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అసలు వాడిని ఎట్లా కొట్టాలి అంటే జనాలకే వదిలేయాలి వాడిని మధ్యలో. అంత క్లియర్ అక్కడ సింటమ్స్ కనిపిస్తున్నాయి ఆమె బాడీ మీద. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఒక సూసైడ్ లా క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసిందంటే వాడు ఎంత చెత్తనా కొడుకు. నేను ఇంతవరకు ఇట్లాంటి వర్డ్స్ వాడలేదు, బట్ ఫస్ట్ టైం నాకు కోపం వస్తుంది. అదే ప్రొఫెషన్ కదా వాడిది, నీ జూనియరే కదా, అయినా కూడా కొంచెం మన కనికరం లేదా నీకు? నువ్వు చేయాల్సింది ఏంది, నిజమేంది, అబద్ధమేంది క్లియర్ గా చెప్పేది ఉండే. అసలు సంజయ్ అనే పర్సన్ వాడకు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇదైనా ప్రీ ప్లాన్డా లేకపోతే అప్పటికప్పుడు జరిగిన ఇన్సిడెంటా అనేది ఒకసారి మనం చూద్దాం. అసలు ఈ సంజయ్ అనే పర్సన్ ఇంతకుముందు కూడా ఈయన మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది. తన సొంత భార్యనే తన మీద కేసు పెట్టింది అండ్ ఒక 4 పెళ్లి చేసుకొని వాళ్ళని కూడా టార్చర్ చేశారని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే పెళ్లి చేసుకుని వదిలేశారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈయనకి ఇక్కడ జాబ్ ఎలా వచ్చిందంటే, బెంగాల్ గవర్నమెంట్ పోలీసులకి హెల్పీగా ఉండడానికి వాలంటీర్స్ ని నియమించింది, పోలీస్ వాలంటీర్స్ వాళ్ళని నియమించింది. అయితే ఫస్ట్ తను అందులో జాయిన్ అయ్యాడు పోలీస్ వాలంటీర్ గా.
జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి అక్కడి నుండి ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆర్జికర్ హాస్పిటల్ కి పోలీస్ అవుట్ పోస్ట్ లో జాబ్ ఇచ్చారు. అది ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అని కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే వాలంటీర్స్ ఉంటారో వాలంటరీలా, బట్ అక్కడ ఆ జాబ్ తప్ప అన్ని చేశాడు. ఎందుకు అంటే అక్కడ ఎమర్జెన్సీ మీద వచ్చిన పేషెంట్స్ కి బెడ్లు అడ్జస్ట్ చేయడం అండ్ డాక్టర్స్ తోనే మాట్లాడి అక్కడ ఏదైనా ఇంకా యాక్టివిటీస్ చేపియడం కానీ స్కానింగ్స్ కానీ ఇట్లాంటివి. అంటే ఆయన ఇచ్చిన జాబ్ కంటే బ్రోకర్ గా ఎక్కువ చేశాడని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఈ బ్రోకర్ గా చేసిన టైంలోనే హాస్పిటల్లో ఉన్న మొత్తం డాక్టర్స్ అండ్ సీనియర్ డాక్టర్స్ అందరూ ఇతనికి పరిచయం అయ్యారు. ఈ పరిచయాలను అడ్డు పెట్టుకొని ఈ దందాలని ఇంకా ఎక్కువ చేయడం స్టార్ట్ చేసిండు. ఇతను సెమినార్ హాల్కి వెళ్ళకంటే ముందు తనకి తెలిసిన ఒక కేసు వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్తో మాట్లాడి అక్కడ ఉన్న బంధువులతోని తను హాస్పిటల్ వెనకాలనే మద్యం సేవించిన తర్వాత వాళ్ళ రిలేషన్స్ వెళ్ళిపోయినాక తను కూడా హాస్పిటల్లోకి వెళ్ళి ఆ సెమినార్ హాల్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్ లో సెమినార్ హాల్లోకి వెళ్ళాడు. సెమినార్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న జూనియర్ డాక్టర్ తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. తను అప్పటికే రెస్ట్ తీసుకుంటుంది కదా, ఆల్రెడీ 32 to 36 అవర్స్ వర్క్ చేస్తుండదంట తను. ఇది రెసిడెన్షియల్ డాక్టర్ సంథింగ్ తను ఏదో అన్నారు. అంటే తను కంటిన్యూ అక్కడే వర్క్ చేయాలి అని చెప్పేసి అందుకే అక్కడ తను సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడం జరిగింది. మిగిలిన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లేకపోతే తనతో ఉన్న ముగ్గురు కొలీగ్స్ కూడా అందరూ ఎవరి వర్క్స్ వారు అలౌట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తను అక్కడ రెస్ట్ తీసుకుంటారు. అదే టైంలో ఈ సంజయ్ రాయ్ అనేటోడు అక్కడికి వెళ్ళి అత్యాచారం చేసాడని పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీలో రాయడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో వీళ్ళు పొందుపరిచిన సమాచారం. కానీ పోలీసులకు మాత్రం ఆ బాడీని చూస్తే ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో బాడీని చూస్తే వాళ్ళకు కూడా ఎలాంటి డౌట్స్ రాలేదు. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అన్ని ఫ్రాక్చర్స్ అంత బ్లీడ్ అండ్ ఉన్న పర్సన్ వీడు ఒక్కడే చేసుంటాడా అనేది ఏ సందేహం రాలేదు. అది ఎందుకో మరి పోలీసులకే తెలియాలి. సందేహం వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదా, మరి సందేహం నిజంగానే రాలేదా, మరి అక్కడున్న పోలీసులకే తెలియాలి. అండ్ అక్కడున్న గవర్నమెంట్ మమతా దీదీకే తెలియాలి. ఆ బాడీని చూస్తే ఎంత దీనంగా ఉందని చెప్పి వాళ్ళ కొలీగ్స్ చెప్తారు. ఆ కళ్ళ మీద గుద్దడము, ఆ నోసు ముక్కు మీద గట్టిగా గుద్దుంటారు, ఆ నోటి దగ్గర ఆ గొంతు ఇట్లా గొంతు పిసికి ఉంటారు. చాలా ఎంత హార్డ్ గా అంటే అంత హార్డ్ గా పిసికేసి ఉంటారు. ఎందుకంటే అక్కడ బ్లీడ్ అనేది హెవీగా ఉంది. అంటే తను పెట్టుకున్న గ్లాసెస్ అద్దం కళ్ళల్లో గుచ్చుకుంది అని అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎంత టార్చర్ తనని పెట్టుంటారో, ఎంత టార్చర్ అనుభవించుంటుందో అమ్మాయి. ఇంకా వీడు ఏం చెప్తాడంటే ఆ అమ్మాయిని చంపి ఆరాంగా రూమ్కి వెళ్ళి ఆ బట్టలన్నీ వాష్ చేసుకొని స్నానం చేసి హ్యాపీగా పడుకొని మళ్ళీ సేమ్ డే ఏం తెలియనట్టు మళ్ళీ తన డ్యూటీకి తను వచ్చేసిండు. యాక్చువల్లీ ఇక్కడ ఎట్లా దొరికిందంటే బయట ఉన్న ఒకే ఒక సీసీ ఫుటేజ్ ద్వారా తను లోపలికి వెళ్ళడము సంథింగ్ 3 or 3:15 టైంలో వెళ్ళి 4:30, 4:45 మధ్యలో బయటికి రావడం జరిగింది. ఇతన్ని చూసి తను వెళ్ళే ప్లేసెస్ని కదలికలను చూసి గుర్తుపట్టినప్పుడు తన వేసుకునే షూస్ కింద బ్లడ్ శాంపుల్స్ అనేటివి దొరకడం జరిగింది. ఆ బ్లడ్ శాంపుల్స్ ఆ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉందో తన బ్లడ్ శాంపుల్స్ లో మ్యాచ్ అయినప్పుడు తనని అరెస్ట్ చేశారు ఇమీడియట్లీ. పోలీసులు ఎంత స్లోగా దీని మీద వర్క్ చేస్తున్నారు అంటే 5 days అయింది, ఇన్వెస్టిగేషన్ ఏ మాత్రం ముందడికి వెళ్ళట్లేదు. ఇది చూసి దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్స్ కోరడం జరిగింది అక్కడ ఉన్న గవర్నమెంట్ ని. అయితే ఇట్లా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఇంతకుముందు సందేశ్ ఖాళీ దాంట్లో జరిగినప్పుడు కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా చర్యలు లేవు. అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినప్పుడు కూడా దాని మీద ఇప్పటి వరకు ప్రాపర్ యాక్షన్ జరగలేదు అని చెప్పేసి మనం చూడొచ్చు. అండ్ ఈ విషయాన్ని కూడా మరి ఎట్లా చూస్తారు, దీన్ని కూడా ఆధారాలన్నీ తారుమారు చేస్తారా, మరి లేకపోతే ఇది కూడా ప్రాపర్ వేలో తీసుకెళ్తారా లేదా అనేది మనం చూడాలి. అండ్ అక్కడ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఎవరైతే లీవ్ లో ఉన్నారో అందరి డాక్టర్స్ ని లీవ్స్ క్యాన్సిల్ చేసి ఈ కేసు అయిపోయేంత వరకు ఈ కేసుకి సపోర్ట్ చేయమని చెప్పేసి స్టేట్ హెల్త్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేశారు. అందరు డాక్టర్స్ దాని లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని
అక్కడికి రావడం జరిగింది. ఏం లేదు, అక్కడ ఉన్న గవర్నమెంట్ కి ఒకటే చెప్తున్నా, ఆ వెస్ట్ బెంగాల్ అనుకున్న ఇప్పుడు మాట్లాడుకున్న వెస్ట్ బెంగాలే కానీ, లేకుంటే అక్కడ పూణే పోర్ష కార్ ఇన్సిడెంట్ కావచ్చు, అట్లా మాత్రం చేయకండి ఈ కేసుని. ఎందుకనంటే న్యాయస్థానాల మీద నమ్మకం ఇంకా ప్రజలకి ఉంది కాబట్టి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కేవలం మీ స్వార్థాల కోసం, మీ మనుషులు అని చెప్పుకునే తిరిగే వాళ్ళ కోసం మాత్రం పనులు చేయకండి. ప్రజల కోసం, ప్రజల ఉపయోగపడేది, ప్రజలకు న్యాయం దొరికేలా చేయండి ఏమని చేస్తే. అండ్ ఏదైతే ఈ రిపోర్ట్స్, పిఎం రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో, వచ్చిన తర్వాత ఇక్కడ తన మీద అత్యాచారం జరిగినప్పుడు ఒక్కడు కాదు ఇంకా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఆ పిఎం రిపోర్ట్ లో తెలిసింది. ఎందుకనంటే తన ప్రైవేట్ పార్ట్ దగ్గర స్పర్మ్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది, ఈ రిపోర్ట్ లో. ఇది జరిగిన తర్వాత ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళకి అండ్ అక్కడ ఉన్న అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తను మీడియా ముందటికి వచ్చి, తను నా కూతురు లాంటి అమ్మాయే, తనకి అలా కావడానికి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటిదనంటే, ఇక్కడ రాజీనామా చేసి ఇంకో మెడికల్ కాలేజ్ లో తనకి పోస్టింగ్స్ ఇచ్చారు. అది ఎట్లా సాధ్యమైంది ఇప్పుడు? అంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఈ అత్యాచారానికి ఎవిడెన్స్ ఏమైనా తను ఇస్తాడనా, లేకపోతే ఎవిడెన్స్ తన దగ్గర ఉన్నాయనా ఇక్కడి నుండి రిజైన్ చేపించి మీరు మళ్ళీ వేరే మెడికల్ కాలేజ్కి ఎట్లా పంపిస్తారు? మీరు అదే ఇక్కడ రిజైన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడికి ఎట్లా తీసుకెళ్లి అపాయింట్ చేస్తారు? ఇది కంపల్సరీ గవర్నమెంట్ లో ఉన్న పెద్దల హస్తం ఇందులో ఉంటది కంపల్సరీ. లేకపోతే ఇలాంటివి జరగవు. అక్కడ రిజైన్ చేసిన నువ్వు ఎందుకు తీసుకెళ్లి మళ్ళీ వేరే మెడికల్ కాలేజ్ కి అపాయింట్ చేయాలా? దీంట్లో మెయిన్ గా కొన్ని విషయాలు అసలు అర్థం కాలేదు. ఫస్ట్ ఒకటి, ఆ హాస్పిటల్లో అంతమంది ఉంటారు, అంతమంది డాక్టర్స్ ఉంటారు, అండ్ ఈ ఘటన జరిగేటప్పుడు బయటికి ఎలాంటి సౌండ్స్ రాలేదా? సౌండ్స్ వచ్చినా మరి ఈ డాక్టర్స్ అక్కడ చూసుకోలేదా? ఒకటి. రెండోది ఏంటిదంటే, సీసీ కెమెరా ఫుటేజ్ ఓన్లీ అవుట్ సైడ్దే ఎందుకు తీసుకున్నారు? లోపలిది కూడా తీసుకుని ఉండొచ్చు కదా. ఏదైతే ఆ రూమ్ ఉందో ఆ రూమ్ లో కెమెరాలు లేవని చెప్పారు, కానీ ఆ రూమ్ సరౌండింగ్ లో మాత్రం కెమెరాస్ ఉంటాయి కదా. మరి ఆ ఫుటేజ్ ఎందుకు హాస్పిటల్ ఎందుకు పోలీసులకు సబ్మిట్ చేయట్లేదు? ఇవే కదా అనుమానానికి తావిచ్చే పనులంటే, ఇవే కదా. దీంట్లో మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన వాళ్ళ పెద్ద వాళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి, అందుకోసమే అక్కడున్న ప్రిన్సిపల్ని ఇమ్మీడియట్లీ అక్కడ సస్పెండ్ చేయించి రిజైన్ చేయించి వేరే దగ్గరికి మళ్ళీ పోస్టింగ్ లో పంపించడం జరిగిందని అక్కడున్న డాక్టర్స్ చెప్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ గా జరగాలంటే సిబిఐకి కేసుని అప్పగించాలని చెప్పేసి కూడా అక్కడున్న డాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కొలీగ్స్, వీళ్ళతో క్లోజ్ గా ఉన్న కొంతమంది కొలీగ్స్ ఏమని చెప్తున్నారంటే, అక్కడ మెడికల్ కాలేజ్ చుట్టూ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అవి ఏంటి అనంటే, ఎవరికైతే ఈ డ్రగ్స్ అనేది అలవాటు చేసి దానికి బానిసగా చేసి అమ్మాయిలను సెక్స్ చేసుకోవడానికి అండ్ వ్యభిచారానికి వాడుతున్నారు. అక్కడ డ్రగ్స్ ని తీసుకోవడం చూసిన ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ దాన్ని అపోజ్ చేస్తూ వచ్చింది, కంటిన్యూగా ఆ ఇష్యూ మీద ఫైట్ చేస్తూ వచ్చింది అని. ఈ కొన్ని రోజుల నుంచి ఈ ఫైట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి తనతో ఎవరైతే క్లోజ్ గా ఉన్న కొలీగ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అన్నారు కదా, వాళ్ళు ఈ ఇష్యూని చెప్పడం జరిగింది. ఈ మ్యాటరే ఇప్పుడు తన అత్యాచారానికి అండ్ డెత్ కి మెయిన్ ఇష్యూగా పరిగణించబడుతుందని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు. బట్ ఈ పర్స్పెక్టివ్ లో మాత్రం అక్కడున్న పోలీసులు కేసుని ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. ఎందుకు అనంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే అక్కడ ఉన్న రూలింగ్ పార్టీకి సంబంధించిన అధికారులు, లేకపోతే అధికారుల ఫ్యామిలీ మెంబర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదే ఒకే ఒక కారణం, ఇంకా వేరే కారణం ఏం లేదు. ఈ కేసుని సిబిఐకి అప్పగించండి అనంటే మమత దీది చెప్పే సొల్లు ఏంటిది తెలుసా? సిబిఐ మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ మీద మేము కరెక్ట్ గా వాళ్ళు కేసుని క్లోజ్ చేయరు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఈమెనే కదా ఎలక్షన్స్ అప్పుడు సిబిఐని పంపించి అందరినీ అరెస్ట్ చేపిస్తున్నారు, సిబిఐ కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, సిబిఐ పక్షపాతం లేకుండా చేస్తుంది,
ఏ వర్క్ చేసినా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నువ్వే కదా ఎలక్షన్స్ టైంలో చెప్పింది. మరి ఇప్పుడు వచ్చేసరికి మాత్రం సిబిఐ కరెక్ట్గా వర్క్ చేయదు, పని చేయదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పని చేస్తుంది అని మళ్ళీ ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేస్తున్నారు? అంటే మీ పార్టీ నుండి ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళకి బయటపడితే ఎక్కడ పార్టీకి నష్టం జరుగుద్దో లేకుంటే ఇది పెద్ద ఎత్తున రాజకీయానికి దెబ్బ పడుతుందో అని చెప్పేసే కదా మీరు సిబిఐకి అప్పగించట్లేదు. ఎప్పుడు పోలీసులు అంటేనే నమ్మకం ఉండనే ఉంటుంది ప్రజలకి. ఓకే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రాపర్ వేలా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ చేయండి, కొంచెం నమ్మకం పెంచుకోండి, పోలీసులు అంటే కరెక్ట్గా వర్క్ చేస్తారు అని చెప్పేసి. అన్ని విషయాలు వేరు, ఇట్లాంటి ఇష్యూస్ వేరు. పోలీస్ కస్టడీలో ఉన్న సంజయ్ వాడు ఏమంటాడంటే, అవును నేనే చేశాను, మీరు కావాల్స్తే నన్ను ఉరి తీసుకోండి, నాకు ఎలాంటి భయం లేదు, బాధ లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండు. అండ్ బట్ ఫోన్ చూస్తే దానికి సంబంధించిన వీడియోసే, అన్ని పార్న్ వీడియోస్ అండ్ మర్డర్ చేసి రేప్ చేసిన వీడియోస్, రేప్ చేసేటప్పుడు ఉన్న వీడియోసే. అండ్ ఇట్లాంటి మృగాల మధ్య డాక్టర్స్ ఎట్లా పనిచేస్తారు? వాడు పేషెంట్ తెలియదు, ఇట్లాంటి మృగము కూడా తెలియదు కదా, అందరిని ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతే ఎట్లా? అందుకే వాళ్ళ స్లోగన్స్ ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఫస్ట్, ట్రీట్మెంట్ నెక్స్ట్ అని చెప్పేసి. వాళ్ళే సెక్యూరిటీ తీసుకోకపోతే ఇంకా పేషెంట్ ఏం సెక్యూర్ గా చూస్తారు? కోర్టులో పిల్లేశారు, అక్కడ ఉన్న వాళ్ళ డాక్టర్స్ అందరు కలిసి కోర్టులో పిల్లేశారు, దీన్ని సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి. సిబిఐకి ఈరోజు ఈ కేసుని ఎవరైతే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేశారో పోలీసులు, ఇది మొత్తం మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి పేపర్, ప్రతి డీటెయిల్స్, ప్రతి ఎవిడెన్స్ అండ్ వీడియోస్ ఇంక్లూడింగ్ సీసీటీవీ ఫుటేజ్ తో సహా సిబిఐకి అప్పగించాలి, రేపటి ఉదయం లోపు కంపల్సరీ అప్పగించాలని సీరియస్ గా వార్నింగ్ చేసింది కోర్టు. ఏమన్నది అండ్ మమత సైడ్ ఉన్న లాయర్స్ ఏమని వాదించారు, ఈ డాక్టర్ సైడ్ ఉన్న లాయర్స్ ఏమని వాదించారు అనేది నేను ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా. చాలా అంటే చాలా సీరియస్ గా కోర్టు తిట్టింది. సిబిఐ కూడా వార్న్ చేసింది 3 weeks లో ఈ కేసుని కంప్లీట్ చేయాలని చెప్పేసి. అండ్ ఓకే ఫైన్, సిబిఐ క్లియర్ చేస్తుంది, అన్ని అయిపోతుంది. బట్ నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు, ఇప్పుడు వచ్చే ఈ మహిళా సంఘాలు, ఈ హ్యూమన్ రైట్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి అంత సడన్ గా? అంటే ఇప్పుడు ఒక మహిళకే కానీ లేకపోతే ఇంకెవరికైనా కానీ ఇలా జరిగితే అప్పుడు రావు మహిళా సంఘాలు అనేటి, హ్యూమన్ రైట్స్ అనేటి. ఎవరైతే దానికి సంబంధించిన వాడు ఉంటాడు కదా, వానికి ఉరి తీసినప్పుడు, వాడిని ఎన్కౌంటర్స్ చేసినప్పుడు తప్ప అసలు బయటికే రావు. ఎందుకు అసలు మీరు ఉండి ప్రజలకు ఏం ఉపయోగం? మీరు పోతే వేరే వాళ్ళని వస్తారు కదా మీ ప్లేస్ లోకి, వాళ్ళని కనీసం న్యాయం చేస్తారేమో, ఇట్లాంటి ఇష్యూస్ ని రైజ్ చేస్తారేమో, గవర్నమెంట్ ని ఎండగడతారేమో కదా. బాధితుల సైడ్ ఉంటారు కదా, బాధితుల పేరెంట్స్ సైడ్ ఉండి మీరు కేసుని ప్రాపర్ గా తీసుకెళ్లాల్సింది. మీరు అసలు ఎక్కడున్నారు అసలు? ఇప్పుడు రేపు పొద్దున సంజయ్ గారిని ఉరి తీసిన తర్వాత రండి, వచ్చి ఎందుకు ఉరి తీసిండ్రు, మానవత్వం లేదా, మానవ హక్కులు ఏం చెప్తున్నాయి అని మీరు మాట్లాడడానిక సిగ్గుపడాలి కొంచెమన్నా. ఒక బాధితునికి మీరు సహాయం చేయనప్పుడు మీరు హ్యూమన్ రైట్స్ లో ఉంటేంది, లేకుంటే మహిళా సంఘాలు అయితే ఏంది, ఎవరైతే ఏంది అని అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. అక్కడ డాక్టర్స్ కూడా ఇదే క్వశ్చన్ ని రేజ్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ తరపున నుండి వాదించవచ్చు కదా అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు అట్లాంటి ఇన్సిడెంటే నోట్ కాలే, అసలు ఎవరు బయటికి కూడా రాలేదు. బయటికి రండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇష్యూస్ ని తెలుసుకోండి, ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోండి. గవర్నమెంట్ కి మీ సైడ్ నుంచి వెళ్ళి ఒక నోటీస్ లాంటివో లేకపోతే ఒక మెమోరాండం లాంటివో ఇవ్వండి. మీరు న్యాయం ఉన్న సైడ్ తప్ప న్యాయం లేని సైడే ఎక్కువ వెళ్తారని చెప్పేసి ఆల్రెడీ ప్రజల్లో ముద్ర ఉన్నది. దీన్ని మీరు చేంజ్ చేసుకోండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇలాంటి మైండ్ సెట్ ప్రజల్లో చేంజ్ అయ్యింది. రైట్, దిస్ ఇస్ శ్రీకాంత్ మాసు సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఈ వీడియో. చాలా మంది 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.